स्तनत्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्जभास्करं वन्दे समाधिनिलयं मुनिं वेदव्यासं स्वात्मरूपं सत्यसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं सशिष्यं प्रणमाम्यहम्। ఆషాఢ శుద్ధ పౌర్ణిమ గురు పౌర్ణిమ అనడం కన్నా వ్యాస పౌర్ణిమ అనడమే ఉత్తమం. వేద ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని భారతీయ జీవన విధానంలో అంతర్గతంగా మనకి ఇనుబడింప చేసినటువంటి మనలో ప్రతి ఒక్కళ్ళలోని కూడా వేద ధర్మాన్ని విత్తులా నాటినటువంటి మహానుభావుడు, భగవానుడు అని కీర్తించదగ్గటువంటి ఒకే ఒక్క మహర్షి. వేదాలన్నీ కలిసిపోయి ఉన్న వాటన్నిటినీ కూడా ఒక్కొక్క వేదంగా విభాగం చేసి వేదవ్యాసులు వారు వ్యాస భగవానులుగా మారినటువంటి సంవిధానం చాలా అత్యంత ఉత్తమమైనటువంటిది. అటువంటి వేదవ్యాసుల వారు పుట్టినటువంటి రోజు వ్యాస పౌర్ణిమ. అదే మన ఆషాఢ శుద్ధ పౌర్ణిమ. దాని గురించి ఎంత చెప్పుకున్నా, వారి గురించి ఎంత చెప్పుకున్నా, వారిని ఎంత స్తుతించుకున్నా, వారి గురించి ఎన్ని శ్లోకాలు చెప్పుకున్నా మనం చాలా తక్కువే. ఎందుకంటే వారు రాసిన, చేసిన, విభాగం చేసినటువంటి వేదాల్లోని భాగాలు కావచ్చు, శాఖలు కావచ్చు, రుక్కులు కావచ్చు, సూక్తులు కావచ్చు, సూక్తములు కావచ్చు, అనేక విధాలైనటువంటి కీర్తనలు కావచ్చు, రకరకాలైనటువంటి మంత్ర సంవిధానాలు కావచ్చు. ఇదే కాకుండా అష్టాదశ పురాణాలు, 18 ఉపపురాణాలు, మరి భాగవతం, భారతం ఇవన్నీ కూడా రచించిన ఇంకా అలవని సొలవని మహామహర్షి ఎవరైతే ఉన్నారు అంటే కనుక నిత్యం కూడా ధ్యాస ముద్రలతో ఏ విధంగా యోగాభ్యాసాన్ని చేశాడో, ఏ విధంగా ఎన్ని రకాలైనటువంటి అభ్యాసాలు ఆయనకు పరమాత్మ నుంచి సంవిధానంగా లభింపబడ్డాయో కానీ ఆయన ఒక్కరు మాత్రమే వేదవ్యాసుల వారు భగవానులు అనదగ్గవారు. భారతీయ తత్వానికి, భారతీయ హైందవ తత్వానికి మనకి ఎవరైనా ఒక ప్రవక్త, మూలముని ఉన్నారని చెప్పి భారతీయులందరూ కూడా ఒక్కసారిగా చెప్పదగ్గ మహామహర్షి, మహామనీషి. ఇంకా చెప్పాల్సి వస్తే భగవంతుణ్ణి దర్శించినటువంటి ప్రత్యక్ష భగవానుడు వారే. కాబట్టి వేదాలలో ఉన్నటువంటి అనంతములైనటువంటి అనేక విశేషాలన్నింటినీ కూడా చక్కగా విభాగం చేసి ఒక్కొక్క వేదంగా ఋగ్వేద, సామవేద, అధర్వణాలుగా మనందరికీ అందించినటువంటి మహాపురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయనే వేదవ్యాసుల వారు. అదేవిధంగా ఆయన వేదాలను విభాగం చేసి ఊరుకున్నారంటే కనుక వేదాంగాలు అయిపోయిన తర్వాత వాటన్నిటిని కూడా సాధారణ జనాభాలకు అర్థం కావాల్సినటువంటి సంవిధానంగా మనందరికీ మార్చి అర్థమయ్యే విధంగా ధర్మసూత్రాలని, ఆచరించదగ్గ ధర్మాలని, నిత్య జీవన ధర్మాలని, నిత్యకర్మ ధర్మాలని, అంతేకాకుండా యాజ్ఞిక ధర్మాలను వీటన్నిటినీ కూడా రాసి మనందరికీ కూడా అందించినటువంటి మహాపురుషుడు వేదవ్యాసుల వారు. అటువంటి వేదవ్యాసుల వారు ఎంత అద్భుతమైనటువంటి విషయాలంటే చూసుకోండి. వేదాలన్నింటిలోనే కలిపితే ఏంటంటే సుమారుగా 4 లక్షల పైచిలకు శ్లోకవాంగ్మయం ఉంది. అదేవిధంగా 1 లక్షకు పైచిలకు భారతంలో, ఇంకా అష్టాదశ పురాణాల్లో ఇలాగే ఎన్ని శ్లోకాలు రాసేటండి. ఆయన దగ్గర ఇంకెంత విద్య ఉందండి. అంటే జ్ఞానము అనే పదానికి మూలార్థం వేదవ్యాసుల వారు. అందుకే వారి జన్మదినమైనటువంటి ఆషాఢ పౌర్ణమి నాడిని మనం గురు పౌర్ణమిగా, గురువు అంటే ఏంటంటే అంధకారాన్ని తొలగించేవాడు. ఏమో అనుకోకుండా ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాటికి వరకు కూడా ఈ కొద్ది ముందుగా మొదలయ్యి దీని తర్వాత కూడా కొద్ది రోజుల పాటు మనం చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించుకునేటువంటి ఈ కొద్ది కాలం మొత్తం కూడా చీకటి తొందరగా కమ్ముకుంటే వెలుగు తొందరగా పోతూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో మనకి చీకట్లో కూడా వెలుగును చూపించేటువంటి ఒకానొక దేవుడు కావాలి. కాబట్టి ఆయన ఇప్పుడు ఉద్భవించాడేమో అనిపిస్తుంది నాకు.